వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ చేశాను. నాకు చాలా ఇష్టమైన స్వీట్, ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇష్టం ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఏ మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ ఆర్ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఒక మందపాటి గిన్నెలో వేసేసుకొని మంచిగా మరిగించుకోండి. మరిగేలోపు నేనైతే 1/2 కిలో క్యారెట్ని మంచిగా తురిమి పెట్టుకున్నాను. నాకైతే 3 కప్పులు క్యారెట్ తురుము అనేది వచ్చింది. పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాలను కలుపుతూ మరిగించుకోండి. పాలు కింద అడుగు అంటకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మరిగించండి. మీడియం ఫ్లేమ్లో మరిగించడం వల్ల పాలు అనేది తొందరగా మరుగుతాయి, మనకి బాగా తొందరగా అవుతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి ఫాస్ట్గా పొంగిపోతాయి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుతూ మరిగించుకోండి. మిల్క్ అనేది రెడ్యూస్ అవ్వాలి. అదే అయ్యేలోపు ఒక సైడ్ కలుపుతూ ఇంకో సైడ్ ఇలా మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని అయితే ఒక ప్యాన్లో తీసుకొని మంచిగా వేయించుకోండి. దాంట్లో తెమ్మంతా పోవాలన్నమాట. క్యారెట్ అనేది కొద్దిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి క్యారెట్ హల్వా తినేటప్పుడు స్మూత్గా ఉంటుంది, లేకపోతే క్యారెట్ పలుకు పలుకు ఉంటుంది, అంత మంచిగా ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించండి, అప్పుడు క్యారెట్ అనేది మగ్గుతుంది. ఇప్పుడు నేను ప్లేట్ తీసి చూపిస్తున్నాను కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇప్పటికైతే ఏం గీ అలా ఏం యాడ్ చేయొద్దు. ఫస్ట్ మంచిగా మగ్గించుకోండి. క్యారెట్ అనేది కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. నేనైతే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను, ఎందుకంటే క్యారెట్ మెత్తగా మగ్గుతుంది అనేసి. మీరు ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని 1 or 2 టైమ్స్ మంచిగా ఉడికించుకోండి. క్యారెట్ తురుము అనేది మంచిగా మగ్గాలన్నమాట. అప్పుడే మనకి తినేటప్పుడు పలుకుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ మూసేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉన్నాను. నాకైతే ఒక 6 to 7 మినిట్స్ పట్టింది. మీరు మధ్య మధ్యలో పాలను కూడా మంచిగా కలపండి, లేకపోతే అడుగు అంటిపోతాయి పాలు. అది చూసుకుంటూ ఇలా ఈ క్యారెట్ను కూడా సాఫ్ట్గా మగ్గించుకోండి. నాకు క్యారెట్ అనేది ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, క్యారెట్ పట్టుకొని చూస్తే కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలి క్యారెట్. అప్పుడు 3 కప్పుల క్యారెట్ తురుముకి నేను 1/2 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. 3 కప్స్ క్యారెట్కి 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ అనేది మర్చిపోవద్దు. ఇటు అటు ఎక్కువైనా షుగర్ అనేది ఎక్కువ అవుతుంది, స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఇలా తర్వాత మంచిగా కలుపుకోండి. షుగర్ అనేది మెల్ట్ అయిపోతూ వస్తుంది, కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తుంది క్యారెట్లోకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మిల్క్ కూడా థిక్గా అయ్యాయన్నమాట, క్వాంటిటీ తగ్గి. ఇక్కడ కూడా కొద్దిగా వాటరిష్గా ఉండేది కూడా కొంచెం గట్టిపడింది. క్యారెట్ షుగర్ యాడ్ చేసిన తర్వాత వాటరిష్గా వచ్చేసిండేది కొద్దిగా థిక్గా అయింది. తర్వాత మనం ముందుగా పాలు అయితే థిక్గా అయ్యాయి కదా, ఆ పాలు అనేవి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కలుపుకోండి. గట్టిగా అవ్వాలన్నమాట హల్వా అనేది. మంచిగా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎడ్జెస్లో ఉండేదంతా తీసేసుకోండి. ఎడ్జెస్ అంతా స్టిక్ అవ్వకుండా మంచిగా తీసేసుకోండి. తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ అనేది క్యాషూ నట్స్, రిజిన్స్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు అనేది కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోండి. నేనైతే వేయించాను, నేను వీడియో తీయడం మర్చిపోయాను, తీసుకోలేదు. మీరు వేయించి పెట్టేసుకోండి ముందే. తర్వాత ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి అనేది కొద్దిగా యాడ్ చేశాను. కొద్దిగా షుగర్లో యాలకులు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను, సో అది యాడ్ చేశాను. మీరు గీ కూడా 2-3 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేయండి. ఆ క్లిప్ కూడా నాది మిస్ అయింది. వీడియో తీసానని యాడ్ చేసేసినాను, కాకపోతే వీడియో తీసుకోలేదు, మిస్ అయింది. గీ మస్ట్ యాడ్ చేసుకోండి. క్యారెట్ హల్వాకి మెయిన్ టేస్ట్ ఉండాలంటే గీనే. గీ అండ్ రోస్టెడ్ క్యాషూ నట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దింపేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా క్యారెట్ హల్వా అయితే ఇలా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.